హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ కార్న్స్తో గారెలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇవి కార్న్స్ అండి. ఇవి గట్టిగా ఉన్నట్లయితే వీటిని 3-4 అవర్స్ వాటర్లో నానబెట్టుకుందాం. ఇలా చూపించిన విధంగా వాటర్లో ఒక 3-4 అవర్స్ నానబెట్టుకుందాం. చూసారు కదా, మక్కలు నానిపోయాయి. ఇప్పుడు నీరు లేకుండా వీటిని వడపోసి ఓన్లీ మక్కలు మాత్రమే మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇలా మిక్సీలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి వేసుకోవాలి. కార్న్స్ ఎక్కువ ఉన్నట్లయితే ఒక 6-8 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ జీరా యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేద్దాం. ఇందులోకి అల్లం వెల్లిపాయ కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు కారం ఉప్పు తగ్గినట్లయితే రుచికి సరిపడా కారాన్ని, పచ్చిమిర్చిని, అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అలాగే మిగతా మక్కల్ని కూడా ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా కొద్దిగా గట్టిగానే పిండిని రుబ్బి పెట్టుకోవాలి. ఒకవేళ బాగా జారుడుగా అయినట్లయితే కొంచెం బియ్యపిండి కానీ శనగపిండి కానీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పుదీనా శుభ్రంగా వాష్ చేసి ఇలా చిన్నగా కట్ చేసి వేసుకుందాం. అలాగే కరివేపాకును కూడా ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని చిన్నగా కట్ చేసి వేసుకుందాం. అలాగే కొద్దిగా 1/4 టీ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకుందాం. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని కలిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకొని గారెలు వేసుకుందాం. దీని మీద ఇలా చేతితో తీసుకున్న తర్వాత కాటన్ క్లాత్ మీద గారె షేప్లో ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక హోల్ చేయాలి మధ్యలో. ఇలా చేసిన తర్వాత ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా మొత్తము గారెలు వేసి ఫ్రై చేసుకుందాం. ఇలా మీడియం ఫ్లేమ్లోనే గారెల్ని ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇలా టర్న్ చేసి మళ్ళీ సెకండ్ వైపు కూడా కాల్చుకోవాలి. ఈ గారెలను రంగు మారేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, బబుల్స్ తగ్గి కలర్ కూడా మారాయి కదా గారెలు. ఇలా అయితే చక్కగా ఫ్రై అయినట్టు. ఇప్పుడు గారెల్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మిగతా పిండి మొత్తం ఇలా గారెలు చేసి ఫ్రై చేసుకుంటే మన టేస్టీ మక్క గారెలు రెడీ అవుతాయి. చూసారు కదండి, మన ఈవినింగ్ స్నాక్స్ రెడీ అయ్యాయి. మక్కలతో చేసిన గారెలు ఎంతో క్రిస్పీగా ఉన్నాయి. చూడండి. ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.